ప్రతి ఒక్కరు కూడా ఈ నేను చెప్పిన రూల్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో కండి. 50, 30, 20 మరొకసారి చెప్తున్నాను. 50, 30, 20 ఈ రూల్ ప్రకారంగా మీరు డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి బాగుంటుంది. బట్ ఇక్కడ ఈ 50, 30, 20 అంటే ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. ఫస్ట్ అంటే 50% ఏంటంటే నీడ్స్ అనమాట, మన అవసరాలు. అంటే మనము డైలీ లైఫ్లో రోజు ఖచ్చితంగా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఇవి లేకుంటే జీవితం గడవదు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. అవి ఏంటిదంటే అద్దె ఇల్లు, బియ్యం, కూరగాయలు ఇవి ఖచ్చితంగా అయితే కావాలి. అదేవిధంగా విద్యుత్ బిల్లు, అదేవిధంగా స్కూల్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, మనం ఎక్కడన్నా వెళ్ళాలన్నా కానీ ప్రయాణ ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా మెడికల్ ఖర్చులు అనమాట. అందుకోసమే ఇవన్నీ కూడా లగ్జరీ కాదనమాట, ఇవి జీవించడానికి మాత్రమే అవసరమవుతాయి. అందుకోసమే ఇవి నీడ్స్ అంటారు అనమాట, అవసరాలు. అందుకోసమే 50% అనేది మనం వీటికైతే ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. 30% అంటే వాంట్స్ అనమాట, అంటే సౌకర్యాలు. ఇవి కొంతమందికి ఇవి జీవితం లేకపోతే అసలు జీవితం గడవదు అనమాట. ఇవి లేకపోతే అసలు జీవితం అయితే గడవదు అనమాట. వాటిని వాంట్స్ అంటారు అనమాట, సౌకర్యాలు. అయితే ఈ సౌకర్యాలు అంటే ఏంటిది? బయట హోటల్లో తినడం. కొంతమంది ఇంట్లో చేసినా కానీ తినరనమాట, బయట హోటల్లో తింటారు అనమాట. అదేవిధంగా సినిమాలు చూడటం. ఈ సినిమాలు చూడటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అయితే లేదు. ఆ డైరెక్టర్ని, హీరోలను నడపడం తప్ప మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. అదేవిధంగా కొత్త ఫోన్ కొనడం అనమాట. ఆల్రెడీ మన దగ్గర పాత ఫోన్ ఉంటుంది, బట్ దాన్ని యూజ్ చేయకుండా బయట కొత్త మార్కెట్లో కొత్త వర్షన్ వచ్చిందంటే వేరొక ఫోన్ అయితే కొంటుంటారు అనమాట, అదొకటి. అదేవిధంగా షాపింగ్ చేయడం. కొంతమంది టైంపాస్ కాలేదని షాపింగ్ చేస్తుంటారు. కొంతమంది షాపింగ్ అయితే చేస్తుంటారు. ఈ విధంగా అయితే డబ్బులు అనేది వేస్ట్ చేసుకుంటారు అనమాట. 30% అనేది సౌకర్యాలు. మిగతా 20% ఏదంటే సేవింగ్ అనమాట. సేవింగ్ అయితే ఇన్వెస్ట్మెంట్. బట్ ఇందులో మెయిన్గా ఏంటంటే సేవింగ్కి సంబంధించిన ఏంటంటే బ్యాంక్ యొక్క సేవింగ్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ కానీ, అదేవిధంగా ఎస్ఐపి కానీ, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ, ఇవన్నీ కూడా ఇది 20% సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కిందకైతే వస్తాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎస్ఐపి కూడా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ కానీ, ఎఫ్డి కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్ కోసం అనమాట. బట్ ఇప్పటికి అవసరం ఉంటుంది, మనకు ఫ్యూచర్ కూడా అవసరం అయితే ఉంటుంది. ఇందులో ఇంతకుముందు చెప్పాను కదా, 30% పనికిరాని అని సౌకర్యాలు. బయట హోటల్లో తినడం, సినిమాలు చూడటం, కొత్త ఫోన్ కొనడం, షాపింగ్ చేయడం. అంటే షాపింగ్ అంటే మన అవసరం ఉంటే కొనుక్కోవాలి, కానీ కొంతమంది అవసరం లేకున్నా కానీ కొంటుంటారనమాట. ఇదనమాట. బట్ మనం ఇంతకుముందు చెప్పాము కదా, ఇదనమాట. ఖచ్చితంగా మీరు ఈ 50, 30, 20 రూల్స్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. బట్ ఇలా పనికి మాలింది ఏదంటే 30 రూల్స్ అనమాట. నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూసే అవసరం అయితే లేదు. బట్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, అందులో ఇంకా వివరంగా అయితే చెప్పాను. బట్ ఈ ఛానల్లో కేవలం మనీకి సంబంధించి మాత్రమే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అయితే చూడండి, మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దయచేసి అయితే ఖచ్చితంగా మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి.